చూద్దాం. అంత్య పుష్కరాల్లోనూ శుభకార్యాలు నిషిద్ధమా? ప్రసన్న కర్నూలు నుంచి రాస్తున్నారు. అసలు ఈ శుభకార్యాలు నిషేధించినటువంటి కారణం ఏమిటి అంటే, ఆ సమయంలో శుభగ్రహాలు అట్లాగే దేవతలు అందరూ కూడా ఆ నదియందు సన్నిహితులై ఉంటారు. కాబట్టి మనం శుభకార్యం పెట్టుకున్నాము అంటే, వివాహాదులు పెట్టుకున్నాము అంటే దేవతల యొక్క అనుగ్రహం కావాలి మనకి. దేవతాహ్వానం చేస్తాం. అలాగే నాంది శ్రాద్ధ విధులలో పితృదేవతల ఆహ్వానం చేస్తాం. ఈ సందర్భాల్లో పితృదేవతలు అక్కడే ఉంటారు, అసలు దేవతలు అక్కడే ఉంటారు. శుభగ్రహాలైనటువంటి బృహస్పతి, అసలు బృహస్పతే కదా కారణం ఈ పుష్కరాలు ఏర్పడటానికి. అటువంటి బృహస్పతి అక్కడే ఉంటాడు, దేవగురువు అయినటువంటి బృహస్పతి. వీళ్ళెవ్వరూ లేకుండగా మనము శుభకార్యాలు చేసుకోవటం అనేటటువంటిది అంత మేలైనటువంటి పద్ధతి కాదు. వాళ్ళ బలం ఉంటేనే దైవబలం ఉండాలి, పితృబలం ఉండాలి. అవి ఉన్నప్పుడే ఇవి సమగ్రంగా శాంతియుతంగా కళ్యాణభరితంగా జరుగుతాయి. అలాగే రెండో విషయం ఏమిటంటే, ఈ పుష్కర సమయంలో పితృకార్యాలు జరుగుతాయి, శ్రాద్ధ విధులు జరుగుతాయి. శ్రాద్ధ విధికి శుభకార్యానికి పూర్తిగా విరోధం. అందువలనే పెళ్ళయ్యాక పెళ్లి చేసినటువంటి ఆయన కొంతకాలం పాటు బ్రహ్మయజ్ఞం కూడా చేయొద్దన్నారు. బ్రహ్మయజ్ఞంలో భూపితరులకి భువర్లోక పితరులకి అన్ని లోకాల పితృదేవతలకి తర్పణలు ఇవ్వటం ఉంటుంది. అలాంటిది కూడా వద్దన్నారు. అంటే ఆ పితృకార్యాలకి శుభకార్యాలకి అంత భేదం ఉన్నది. కాబట్టి పితృకార్యాలు చేసేటటువంటి ఈ పుష్కర సమయంలో మరి వివాహాది శుభకార్యాలు చేయటము ఏమాత్రం కూడా సముచితం కాదు. కాబట్టి అప్పుడు కూడా అంత్యపుష్కరాల్లో కూడా ఈ నిషేధంగానే పాటించాలి. మరో ఉత్తరం.